ఎల్ఎల్ఈ ఎట్ 9,000 కోట్ల పెట్టుబడి పెట్టడానికి ఒక ఫార్మా దిగ్గజం ఒకటి ముందు హైదరాబాద్లో పెట్టడానికి హైదరాబాద్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెడుతుందటండి. అది ఆహ్వానించదగ్గ విషయం. ముందుగా హైకోర్టుకి వెళ్ళండి అని రిజర్వేషన్ల అంశం పైన సుప్రీంకోర్టు చాలా స్పష్టం చేసింది. నవంబర్ 11 జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, అట్లాగే సిజేఐపై దాడికి లాయర్ యత్నం, దాని మీద జస్టిస్ గవాయికి ప్రధాని మోడీ అలాగే సోనియా గాంధీ అలాగే అందరూ జగన్ గారు వీళ్ళందరూ కూడా ఖండించారు. వైద్య శాస్త్రంలో 3కి నోబెల్ బహుమతి. అలాగే ఎకరం 177 కోట్లట. హైదరాబాద్లోని రాయదుర్గ్లో టీజీఐఐసి భూముల వేలంలో సరికొత్త రికార్డు అంటూ ఏకంగా 1357.59 కోట్లు పలికింది మొత్తం ఆ 7.67 ఎకరాల స్థలం. నిజంగానే వీళ్ళు డబ్బులు కడతారా, లేకపోతే గతంలో కొన్ని అనుభవాలు ఏంటంటే ముందు పాడేస్తారు 100 కోట్లకి, అప్పుడు కేసీఆర్ గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా 100 కోట్లు అట్లా పాడారు కానీ చివరికి డబ్బు కట్టలేదనే విమర్శలు ఇప్పట్లో వచ్చాయి. అట్లా కాకుండా వీళ్ళు కడితే మాత్రం హైదరాబాద్కి మంచి హైపే. దీనిపైన ముందుగా గౌరీశంకర్ గారు మీరేమంటారు? ఇది హైప్ అవుతుందా లేదా వాస్తవంగా రియల్ ఎస్టేట్ పుంజుకుంటుందా? ఇకపైన కాస్త డల్గా ఉందని అంటున్నారు కదా. ఈ ఎకరం 177 కోట్లుకి పాడటంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటది? మంచి ఉద్దేశమేనా? ఏమంటారు, మీ విశ్లేషణ ఏమిటి? ఇప్పుడు ఎనీ ల్యాండ్ మనకి ఇంత కాస్ట్లీగా పోతుంది అని అంటే డెఫినెట్ గా రిటర్న్స్ కూడా రావాలి కదా. యావరేజ్ గా బిజినెస్ మ్యాన్ నేర్చుకున్నారు కనీసం 2% అయినా రిటర్న్స్ రావాలని చూస్తారు వాళ్ళు. కానీ ఇంత పలుకుతుంది అని అంటే కారణం నిజంగానే రేట్లు పెరగాలి, లేదా అంటే ఆర్టిఫిషియల్ జాకింగ్ అప్. పక్కన ల్యాండ్స్ కి ఎవరైనా ఉందనుకోండి, ఎవరైనా సొంత ల్యాండ్స్ ఉన్నాయి అనుకోండి, కావాలని పాట పాడతారు. మనకు కోకాపేట చాలా చోట్ల చూసాం మనం. అతను ఒక 1/2 ఎకరో లేకుంటే 1000 గదాలు ఉంటది, ఇంకో పక్కన ఏదైనా ఆప్షన్కి వచ్చింది అనుకో, అతను 1 లక్షలు 2 లక్షలు 3 లక్షల రూపాయలు గదం పాడతాడు, పక్కన జరిగిపోతాడు, ఈఎండి వెళ్ళిపోతాడు అంటారు. చాలా మంది విడ్రా చేసుకుంటారు. కాబట్టి అంత కాస్ట్లీగా పోయినాక రిటర్న్స్ ఎట్లా? రేపొద్దున మనకు యావరేజ్ చూస్తాం అంటే జనరల్ గా మనకు చెప్పేవాళ్ళు, మనకు పెద్దవాళ్ళు, కానీ మనకు కూడా వచ్చి మా అనుభవంతో చూస్తే నాట్ ఈవెన్ 1% కూడా రిటర్న్ రాదు మనకు రెంటల్ ఇన్కమ్ మీద. మన ఏ బిల్డింగ్ రెంట్ కి ఇచ్చినా కూడా ఏదైనా రాదు. అంత డబ్బులు ఎట్లా వస్తాయి, మళ్ళీ ఎక్కడి నుంచి రిటర్న్స్ ఎట్లా వస్తాయి, అది ఆలోచన చేయాలి. చాలా కంపెనీలు కూడా క్లోజ్ అయిపోతాయి, ఎక్కువ రోజులు నడిపోయేది. ఇంత కాస్ట్లీ కొట్టి ఇప్పుడు ఇండ్లే అయిపోయినాయి. ఒక్కొక్క ఫ్లాట్ ఇప్పుడు 1 కోటికి తక్కువ ఫ్లాట్స్ లేకుండా పోయింది మనకి ఇండ్లలో. మనకు హైదరాబాద్ సిటీలో చుట్టూ ప్రాంతంలో కానీ ఈవెన్ 30 కిలోమీటర్ దూరం కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 1 crore దాకా పోతుంది. గేటెడ్ కమ్యూనిటీస్ కదా, అట్లా కదా ఫ్లాట్స్. ఇక విల్లాస్ అయితే చెప్పలేమనుకోండి 12 లక్షలు. కానీ ఇంత కాస్ట్లీ పోయినాక వాట్ ఆర్ ద రిటర్న్స్, అదే ఆలోచన చేయాలి. ఎవరు ఈ కంపెనీ ఎవరిది, ఏంటి దాని పూర్వపురాలు ఏమన్నా ఐడియా ఉందా? నో ఐడియా గురు. కానీ కంపెనీస్ ఇప్పుడు ఎవరైనా పాడొచ్చి దే కుడ్ బి ఏ గ్రూప్ ఆఫ్ కంపెనీస్, వాళ్ళ పార్టీ రిక్వెస్ట్ చేసుకోవచ్చు. లేకపోతే తర్వాత ల్యాండ్ కూడా అమ్మేయచ్చు ఇంకో కంపెనీకి హైయర్ రేట్ కి. కానీ ఇంత రేట్లు పోతుందంటే డెఫినెట్ గా కొంచెం ఆలోచన జరగదు. రిటర్న్స్ అంటే ఈ మధ్య కాస్త రియల్ ఎస్టేట్ డల్ గా ఉందన్న అభిప్రాయం ఉంది కదా ఈ గత కొద్ది సంవత్సరాలుగా. సో ఈ నేపథ్యంలో దీన్ని కాస్త హైప్ క్రియేట్ అయ్యే అవకాశం ఉందా? దీని ఎఫెక్ట్ ఏమైనా పడుతుందా? పాసిబుల్ కూడా అది కూడా పాసిబుల్. ఎనీథింగ్ ఇస్ పాసిబుల్. మన దగ్గర జాకప్ చేస్తారు రేట్స్ మనకు. ఎందుకంటే ఇప్పుడు పర్టికులర్లీ హైడ్రా గీట వచ్చినాక చాలా కొంచెం స్ట్రింజెంట్ గానే యాక్షన్ తీసుకున్నారు చాలా చోట్ల వాళ్ళు. పర్టికులర్లీ ఈ నాలాల కబ్జాలు లేకుంటే ఈ చెరువుల కబ్జాలు చేస్తుంటాయి. ఇప్పుడు మీకు లేక్ వ్యూ బిల్డింగ్స్ అని బోర్డే తీసేశారు. ఈ లేక్ వ్యూ అని ఏం లేదు. ఇంకా లేక్ వ్యూ అంటే అది భయపడిపోతారు, ఎవరు కొన్నాడని తెలిసిపోయింది. కాబట్టి ఆ లేక్ బోర్డే తీసేస్తారు చాలా మంది. కాబట్టి లేక్ వ్యూ అంటే అది ఒక అట్రాక్షన్ గా ఉండేది, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అట్రాక్షన్ ఉంటుంది. అరే చెరువు పక్కన మనకు ఇల్లు ఉంటే బాగుంటుంది అనుకుని చెరువు అంటే అది ఫస్ట్ హైదరాబాద్ ఫోన్ చేస్తున్నారు. అంటే నేను 2-3 ఫ్రెండ్స్ నాకు ఫోన్ చేశారు, అరే కొంచెం కనుక్కో అన్న, ఇది నిజంగా చెరువు పక్కన ఉంది, హైదరాబాద్ దీంట్లో వస్తుందా, FTL లో వస్తుందా, లేకపోతే బఫర్ జోన్ లో వస్తుంది కనుక్కుంటే చెప్పారు బాబు వాళ్ళు. ఇమీడియట్ గా దే ఆర్ మీ టు సెండ్ ద లొకేషన్. హైదరాబాద్ లో లొకేషన్ పంపిస్తే వాళ్ళు చెప్పారు. కొన్ని క్లియర్ గా ఉన్నాయి, కొన్ని అన్నారు లేదు చెరువు దీంట్లో వస్తుంది, FTL లో వస్తుంది, మీరు కొనకండి అన్నారు. కాబట్టి ఐ థింక్ ఇట్స్ ఎ గుడ్ ఇది. కానీ ఈ జాకింగ్ అప్ రేట్స్ మాత్రం చాలా. ఇంకోటి ఏంటంటే మన హైదరాబాద్ చుట్టూ విచిత్రమైన పరిస్థితి. ఇప్పుడు మన గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్, నానక్రామ్ కూడా హైటెక్ సిటీ దగ్గర రెంటల్ ఇన్కమ్ చాలా బాగా వస్తుంది. మళ్ళీ అదే మేము సికింద్రాబాద్ వైపు అటువైపు ఇంత రెంటల్ ఇన్కమ్ రాదు. అసలు దిల్సుఖ్ నగర్ అటు సైడ్ అయితే ఇంకా మరీ దాటం అనుకోండి, బడంగపేట
అవును. 2 BHK 3 BHK 5,000కి దొరుకుతుంది మనకు. ఓహో. కాబట్టి రేట్స్ ఆర్ టోటలీ డిఫరెంట్. మన వెస్టర్న్ సైడ్ లో బాగా డెవలప్ అయింది డెవలప్. అది. ఐ డోంట్ నో వై రీజన్ ఏం తెలియదు, కానీ ఎప్పుడైతే హైటెక్ సిటీ కట్టారు మనకి వెస్ట్ సైడే బాగా డెవలప్ అయిపోతా ఉంది. ఇక్కడికే డిమాండ్ ఎక్కువ ఉంది. అవును, అంటే కొత్త ఏరియా డెవలప్మెంట్, రోడ్లు తర్వాత రోజుల్లో ఇప్పుడు కేసీఆర్ గారి టైంలో కానీ కానీ ముందు వేసినా కానీ కూడా రోడ్లు అన్ని వేయటం. చాలా గవర్నమెంట్ కూడా ట్రై చేశారు. ఈస్టర్న్ సైడ్ మనకి మేడ్చల్ సైడ్ కొంపల్లి వరకు పర్లేదు అనుకోండి. అవును. మళ్ళీ మనకి నల్గొండ సైడ్ అంతా ఇప్పుడు వరంగల్ సైడ్ కూడా పర్వాలేదు అనుకుంటా కదా, కాస్త బెటర్ అవుతుంది. పర్లేదు, కొంచెం పర్లేదు. అవును. కానీ అంత పర్టికులర్లీ వెస్ట్ సైడ్ మనకి హైటెక్ సిటీ, కొల్లూరు ఇటు సైడ్ అంతా డిమాండ్ లేదు. అంటే దానికి రింగ్ రోడ్ కూడా దగ్గరలో ఉండటం ఇవన్నీ కూడా రింగ్ రోడ్ ఉంది. ఇంకోటి కొంచెం హైటెక్ సిటీ హైప్ తోటి బాగానే ఇక్కడ ఇటు సైడ్ అంతా డెవలప్ అయింది బాగా. ఇక్కడ రెంటల్ ఇన్కమ్ కూడా బాగా వస్తుంది. అవును. ఇప్పుడు ఇక్కడ ఆల్మోస్ట్ 2 BHK అంటే 30-35 వేల రూపాయలు పోతుంది ఇప్పుడు 2 BHK 3 BHK. అవును. ఇప్పుడు అదే సేమ్ దిల్సుఖ్నగర్ అటు సైడ్ వెళ్ళడం కదా మీకు 2 BHK 3 BHK ఆల్మోస్ట్ 15,000-20,000 దొరుకుతుంది. సో మొత్తం మీద రాయదుర్గాలో ఈ మొత్తం డబ్బులు పే చేసేంత వరకు దీని మీద మనం గట్టిగా ఒక అభిప్రాయానికి రాలేదు. మీరు చెప్పిన దాని తర్వాత రిటర్న్స్ కూడా ఎట్లా ఇంత డబ్బులు పెట్టాక రిటర్న్స్ ఎట్లా, ఏం బిజినెస్ పైగా దీని ఆధారంగా ఎవరైనా రేట్లు పెంచినా కూడా కొనగలిగే పరిస్థితి ఉండాలి కదా. ఈ మధ్యకాలంలో అమెరికా ఎఫెక్ట్ తోటి ఈ ప్లాట్లు కొనేవాళ్ళు కూడా కాస్త ఇబ్బంది పడుతున్నారని చాలామంది బిల్డర్లు చెబుతూ ఉన్నారు. రైట్, ఇంకొక మాట చెప్పండి. ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ ఇది నవంబర్ 11 జరగబోతా ఉంది, షెడ్యూల్ వచ్చేసింది. సో ఏ రకంగా ఉండే అవకాశం ఉంది? దీని మీద ఇప్పటికే ఆయా పార్టీలు ఎలా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా మీ దృష్టిలో ఉంది? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఒక్కటే అనౌన్స్ చేసింది, మన మాగంటి గోపీనాథ్ గారు పీసెస్ ని వాళ్ళు నామినేట్ చేశారు. ఎనీ బై ఎలక్షన్స్ డిఫరెంట్ గా అంటే రూలింగ్ పార్టీ వాళ్ళు బాగా ఫోకస్ చేస్తారు. కానీ దీంట్లో ఏంటంటే అపోజిషన్ బీఆర్ఎస్ క్యాండిడేట్ గెలిచారు కాబట్టి డిఫరెంట్ గా మనకి ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఈ ఫైట్ అయితే. ఎందుకంటే ఇప్పుడు సిట్టింగ్ ఏమో బీఆర్ఎస్ క్యాండిడేట్ అండ్ ట్రై చేసే రూలింగ్ గవర్నమెంట్ ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్. బీజేపీ కూడా బాగానే వాళ్ళు ట్రై చేస్తా ఉన్నారు. ఇప్పుడు క్యాండిడేట్స్ అయితే అనౌన్స్ చేయలేదు ఎక్సెప్ట్ బీఆర్ఎస్ తప్ప. అవును, అంటే కాంగ్రెస్ తరఫున నవీన్ యాదవ్ అవుతారని అంటున్నారు. మరి ఎంతవరకు పేర్లు వస్తుంది చెప్పాలి, లాస్ట్ దాకా చెప్పాలి. అజారుద్దీన్ పేరు వస్తుంది, నవీన్ యాదవ్ అవుట్ ఆఫ్ రేస్ రామ్మోహన్ నాయుడు, ఇతను బొజ్జు రామ్మోహన్ గారి పేరు వస్తుంది. చాలా మంది పేర్లు వస్తున్నాయి. ఫైనల్లీ కాంగ్రెస్ పార్టీలో అనౌన్స్ చేయడం చెప్పలేదు. అంటే ఆల్రెడీ కాంగ్రెస్ వాళ్ళు అక్కడ 3 మంత్రులను కేటాయించడం, అలాగే బీఆర్ఎస్ తరఫున హరీష్ రావు గారు హోరాహోరీగా ఖర్చు కూడా బాగానే పెడుతున్నట్లుగా ప్రచారం కేటీఆర్ గారు ఆల్రెడీ అనౌన్స్ చేశారు. కేటీఆర్ గారు ఆల్రెడీ చెప్పారు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఓటు కొనుక్కుంటుంది అని. అంటే డెఫినెట్ గా ఇప్పుడు ప్రతి ఒక్కరు ఖర్చు, ఏ కాలంలో ఎలక్షన్ తో ఖర్చు పెట్టండి ఏ పార్టీ గెలవలేదు. ఫ్రీగా వచ్చి ఓటు ఏమనంటే ఈ కాలంలో ఎవరు వస్తారు. జూబ్లీహిల్స్ చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి నియోజకవర్గంగా ఉంటుంది కాబట్టి. ఇంకోటి అర్బన్ కాన్స్టిట్యున్సీ దీని ముస్లిం పాపులేషన్ 1.17 lakhs ముస్లిమ్స్ కూడా ఉన్నారు. అవును, ఎంఐఎం వాళ్ళ పాత్ర కూడా దీంట్లో కొంత ఉంటుందేమో. ఉంటుంది. కానీ లాస్ట్ టైం మనం చూసే వెరీ ఇంట్రెస్టింగ్, ఎంఐఎం క్యాండిడేట్ పెడితే 7,848 ఓట్లే వచ్చాయి. అంటే బీఆర్ఎస్ కేసీఆర్ వాళ్ళు చాలా ఇచ్చేసారు. కాబట్టి మాగంటి గోపీనాథ్ గారు 80,000 ఓట్లతో గెలిచాడు. అతను మళ్ళీ అజారుద్దీన్ 64,000 వచ్చాయి ఓట్లు వచ్చి. అయితే ప్రధాన పోటీ అయితే బీఆర్ఎస్ కి కాంగ్రెస్ మధ్య ఉండొచ్చేమో కదా. కాంగ్రెస్ ఉంటుంది. బీజేపీ స్ట్రాంగ్ పోయితే రేపు బీజేపీ కూడా చెప్పలేము అంత స్ట్రాంగ్. వాళ్ళు ఇద్దరు స్ట్రాంగ్ గా విన్నారంటే థర్డ్ పార్టీ కూడా చెప్పలేము మనం బీజేపీ. కానీ అడ్వాంటేజ్ మాత్రం డిఫరెంట్ గా కాంగ్రెస్ పార్టీ రూలింగ్ పార్టీలో ఉంది కాబట్టి దే విల్ గో ఆల్ అవుట్. ఓకే, అయితే సానుభూతి పనిచేస్తుందా లేకపోతే ప్రభుత్వ అధికారం పనిచేస్తుందా అంటే కూడా చూడాలి. సింపతి కూడా చెప్పలేము, సింపతి కూడా చూడాలి. మాగంటి గోపీనాథ్ మిసెస్ నిలబడ్డది, ఇది ఒక కీలకమైన ఎన్నిక చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ గౌరీ శంకర్ గారు, మీరు వచ్చి మాట్లాడి మీ విశ్లేషణ చేసినందుకు.